ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు గెలిచినటువంటిది కాదు. ఇది వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి స్టాండ్ ఒకటే చాలా క్లియర్గా ఉంది. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఎమ్మెల్యేస్లో కానీ మంత్రుల్లో కానీ అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యేస్, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తాను. వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా, అద్భుతంగా ఉండాలి రాష్ట్రం. మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. ఇది కూటమిగా, ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు గెలిచినటువంటిది కాదు. ఇది కూటమిగా గెలిచినటువంటిది. దీని మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇంకొక 15 ఏళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ప్రోగ్రెసివ్గానే కూటమి కొనసాగి తీరుతుంది. దీంట్లో పొరపొచ్చాలంటూ ఏవీ లేవు.